హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్ అంటే వర్బ్ యొక్క వివరణను మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. అంటే వర్బుని మనం ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసుకుందాం. ఈ కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్ను 12 tenses 12 కాలాలు అని కూడా అనవచ్చును. 12 కాలాలు అన్నా కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్ అన్నా అంతా ఒకటే. వర్బ్ యొక్క వివరణ అని అర్థం. కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్ అంటే ఏమిటి మీనింగ్? వర్బ్ యొక్క అంటే క్రియ యొక్క వివరణ అని అర్థము. వర్బ్ మనకు ఎన్ని విధాలుగా ఉన్నాయి అంటే V1, V2, V3, V4, V5 అంటే 5 రకాలుగా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈటింగ్ అనే మెయిన్ వర్బ్ తీసుకుందాం. ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఈట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈట్స్ అని అవుతుంది కదా, V5 వర్బ్ అవుతుంది. ఈట్స్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు ఈ ఈట్స్ని వాడతాము. ఏట్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఈటెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. విల్ ఈట్ అనేది వర్బ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది కదా, ఈట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది విల్ ఈట్ అనేది. చూసారా, వర్బ్ అనేది మనకు ఇన్ని రకాలుగా ఉంది. రన్నింగ్ వాక్యాలకు ఈటింగ్ వాడతాము. మెయిన్ వర్బ్ V4ని వాడతాం అనమాట. ఈట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఈట్స్ అనేది V5 అవుతుంది. ఏట్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఈటెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది V3 అవుతుంది. విల్ ఈట్ అనేది ఈట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది కదా, ఫ్యూచర్ వాక్యాలకు వాడతారు విల్ ఈట్ అనేది. అంటే వర్బ్ని మనము ఇన్ని రకాలుగా రాసాము కదా. వర్బ్ని మనము 12 రకాలుగా 12 కాలాల్లో ఎలా రాస్తాము ఏంటి అనేది తెలుసుకుందాం. వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా రాస్తాము, పాస్ట్ టెన్స్లో ఎలా రాస్తాము, ఫ్యూచర్ టెన్స్లో ఎలా రాస్తాము, V1 వాడాలా, V2 వాడాలా, V3 వాడాలా, V4 వాడాలా, లేదా V5 వాడాలా, లేదా ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ వాడాలా అనేది తెలుసుకుందాం. కాలాలు మనకి ఎన్ని విధాలుగా ఉన్నాయి? 3 విధాలుగా ఉన్నాయి కదా. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కదా. ప్రెజెంట్లో ఉంటే ప్రెజెంట్ టెన్స్ అంటాము, పాస్ట్ గురించి మాట్లాడితే పాస్ట్ టెన్స్ అంటాము, ఫ్యూచర్ గురించి మాట్లాడితే ఫ్యూచర్ టెన్స్ అంటారు. ప్రెజెంట్ టెన్స్ని తెలుగులో వర్తమాన కాలము అంటారు. పాస్ట్ టెన్స్ని తెలుగులో భూతకాలము అని అంటారు. ఫ్యూచర్ టెన్స్ని తెలుగులో ఏమంటారు? భవిష్యత్ కాలము, భవిష్యత్తును సూచించే కాలము అని అర్థము కదా. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని మనకు కాలాలు 3 విధాలుగా ఉన్నాయి. ఒక్కొక్క కాలంలో మళ్ళీ మనకు 4 విధాలుగా ఉన్నాయన్నమాట. సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అని ఒక్కొక్క కాలంలో 4 విధాలుగా ఉన్నాయి. 4 విధాలుగా ఉన్నాయి. ఇక్కడ మనకు 3 కాలాలు కదా, 3 కాలాలు ఇంటూ ఒక్కొక్క దాంట్లో 4 విధాలుగా 4 టైప్స్గా ఉన్నాయి. మరి ప్రెజెంట్ టెన్స్లో 4 రకాలు ఉన్నాయి, పాస్ట్ టెన్స్లో 4 రకాలు ఉన్నాయి, ఫ్యూచర్ టెన్స్లో 4 రకాలుగా ఉన్నాయన్నమాట. సో 3 కాలాలు 3 కాలాలు 3 టెన్సెస్ ఇంటూ 4 టైప్స్ ఉన్నాయి కాబట్టి 3 4s are 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ అనమాట. అర్థమైందా లెర్నర్స్? 3 కాలాలు ఇంటూ ఒక్కొక్క కాలంలో మళ్ళీ 4 విధాలుగా ఉన్నాయి కనుక 3 4s are 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. అర్థమైందా లెర్నర్స్? అవి ఏవేవో చూద్దాం. టెన్సెస్ మనకు ఎన్ని విధాలుగా ఉన్నాయి? 3 విధాలుగా ఉన్నాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఒక్కొక్క టెన్స్లో 4 విధాలుగా ఉన్నాయి కదా. ప్రెజెంట్ టెన్స్లో మొదటి రకము సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో రెండవ రకం ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూయస్. ప్రెజెంట్ టెన్స్లో మూడో రకం ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మళ్ళీ ప్రెజెంట్ టెన్స్లో 4వ రకం ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో మొదటి రకం ఏమిటి? సింపుల్ పాస్ట్ టెన్స్. మళ్ళీ పాస్ట్ టెన్స్లో రెండవ రకం ఏంటి? పాస్ట్ కంటిన్యూయస్ కదా, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. పాస్ట్లో మూడో రకం ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్. మళ్ళీ పాస్ట్ టెన్స్లో 4వ రకం ఏంటి? పాస్ట్
పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఫ్యూచర్లో కూడా సేమ్ అదే విధంగా 4 రకాలుగా ఉన్నాయి కదా. ఫ్యూచర్లో మొదటి రకం ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కదా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఫ్యూచర్ టెన్స్లో రెండో రకం ఏంటి? ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో మళ్ళీ మూడో రకం ఏమవుతుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ టెన్స్లో నాలుగో రకం ఏమవుతుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఇలా ఒక్కొక్క కాలంలో మళ్ళీ 4 విధాలుగా ఉన్నాయి. టోటల్గా 12 రకాల టెన్సెస్ ఉన్నాయి, 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. నంబరింగ్ ఇచ్చుకుందాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని నంబర్ 1గా ఇచ్చుకుందాం, సింపుల్ పాస్ట్ టెన్స్ని నంబర్ 2గా ఇచ్చుకుందాం, సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి నంబర్ 3 ఇద్దాం, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్కి 4 ఇద్దాం, పాస్ట్ కంటిన్యూయస్కి నంబర్ 5 ఇద్దాం, ఫ్యూచర్ కంటిన్యూయస్కి నంబర్ 6 ఇద్దాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి నెంబర్ 7 ఇద్దాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి నంబర్ 8 ఇద్దాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి నంబర్ 9 ఇద్దాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి నంబర్ 10 ఇద్దాం, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్గా నంబర్ 11 ఇద్దాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్గా నంబర్ 12 ఇద్దాం. చూసారా, 12 రకాల టెన్సెస్ ఉన్నాయన్నమాట. నంబరింగ్ ప్రకారం మనము ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో S1 వాక్యాలను వాడతారు. S1 వాక్యాలను వాడేదాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. S2 వాక్యాలను వాడేదాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అంటారు. S3 వాక్యాలు వాడేదాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటారు. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో R1 వాక్యాలని వాడతామన్నమాట. R1 వాక్యాలని ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో వాడతాము, R2 వాక్యాలని పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్లో వాడతాము, R3 వాక్యాలను ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్లో వాడతాము. S1 అంటే ఏం తెలుసుకున్నాం మనము? స్టాప్ ప్రెజెంట్ టెన్స్ కదా, అంటే ప్రెజెంట్లోనే జరుగుతుంది, నెక్స్ట్ సెకండ్ జరుగుతుంది ఆ వాక్యం మరి స్టాప్లో ఉండాలి. నేను తింటాను, తింటూ లేను, తింటాను, నెక్స్ట్ జరుగుతుంది. అలాంటి వాక్యాలని S1 వాక్యాలు అని అంటారు. స్టాప్ ప్రెజెంట్ టెన్స్, దాన్నే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అంటారు. S1 వాక్యాలను ఉపయోగిస్తారు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. S2 అంటే ఏం తెలుసుకున్నాము? వాక్యము స్టాప్లో ఉండాలి, అది పాస్ట్లో జరిగి ఉండాలి. నేను తిన్నాను అంటే ఏమి? నేను ఆల్రెడీ తినేశాను అని అర్థం. తినేశాను అనేది స్టాప్లో ఉంది వాక్యం. తింటూ లేను, తినేశాను, ఆల్రెడీ నేను తినేశాను కనుక వాక్యం స్టాప్లో ఉంది. S2 అని అంటారు. ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి S2 అని అంటారు. సో S2 వాక్యాలని సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తారు. S3 అంటే ఏం తెలుసుకున్నాం? స్టాప్ ఫ్యూచర్ టెన్స్, అంటే ఫ్యూచర్లో వాక్యము స్టాప్లో ఉండాలి, ఆ వాక్యము ఫ్యూచర్లో జరగాలి కదా, జరుగుతుంది. అంటే నేను తింటాను, నేను రేపు తింటాను, నేను తింటాను అనేది వాక్యం స్టాప్లో ఉంది, రేపు అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి ఫ్యూచర్ స్టాప్ సెంటెన్స్ అవుతుంది. సింపుల్ ఫ్యూచర్ అని అంటారు. స్టాప్ అయిన వాక్యాలను ఫ్యూచర్లో జరిగే వాటిని S3 వాక్యాలు అని అంటారు కదా. సో అలాంటి S3 వాక్యాలను ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో R1 వాక్యాలని ఉపయోగిస్తారు. R1 అంటే ఏంటి? రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ కదా, అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతాయి ఈ R1 వాక్యాలు. సో అలాంటి R1 వాక్యాలను ఈ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో వాడతారు. R2 వాక్యాలను పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్లో వాడతారు. R2 అంటే ఏమిటి? పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతాయి ఈ R2 వాక్యాలు. అలాంటి R2 వాక్యాలను ఈ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్లో ఉపయోగిస్తారు. అదేవిధంగా R3 వాక్యాలను ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్లో ఉపయోగిస్తారు. అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతాయి ఈ R3 వాక్యాలు. అలాంటి R3 వాక్యాలను ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్లో ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? నెక్స్ట్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. 12 కాలాల్లో మొదటిది అయినటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.